హాయ్ హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ టు అవర్ చేతి బువ్వ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు దసరా పండుగ కాబట్టి, దసరాను బతుకమ్మ పండుగ కాబట్టి దసరా స్పెషల్గా గ్యారెప్పాలు, మురుకులు, పూస ఇవాళ 3 రకాల వంటలు చేసామండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరి ఇది కొత్త ఛానల్, కొంచెం మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి గారెప్పాలు, మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి. ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు మంచిగా వరిపిండి తవ్వ, అంటే మేము తవ్వ అంటాము. 1 కిలో వరిపిండి తీసుకోండి. అందులోకి మీకు రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మేమైతే 2 చెంచాల కారం వేసాము. రుచికి తగ్గట్టుగా సాల్టు, ఉప్పు వేసుకోండి. దాన్ని ఒకసారి మంచిగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. తర్వాత నువ్వులు, మంచిగా నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎన్ని ఎక్కువ వేసుకున్నాం కాదు, మంచిగా ఉంటాయి, సూపర్ ఉంటుంది. తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోనే కొంచెం జీలకర్ర, ఓమ 3 రకాలుగా మిక్స్ చేసి మిక్సింగ్ చేసుకొని వేసుకోండి. మంచిగా కలగలుపుకోండి. వేడి నీళ్ళు, చల్లీలు పోయకండి, వేడి నీళ్ళు, మంచిగా వేడి నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోండి. తగినన్ని నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళు మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోండి. తర్వాత కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి మేము. మంచిగా కడాయి పెట్టుకొని అందులో 1 లీటరు నూనె పోసాము. నూనె పోసుకొని మా నూనె వేడయ్యేలోగా మనం ఈ కలిపెట్టుకున్న పిండి ఉన్నది కదా, మంచిగా చిన్న చిన్న ముద్దలు తయారు చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చూపిస్తున్నట్టుగా మంచిగా నిమ్మకాయ సైజు. తర్వాత అదే నూనె ప్యాకెట్ చింపి 2 ముక్కలు చేసి అప్పాలు ఒత్తుకునే మిషన్ ఉన్నది కదా, ఆ మిషన్ మీద మంచిగా అప్పాలు ఒత్తుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ ఉంటాయండి. మంచిగా చికెన్లోకి కానీ మటన్లోకి కానీ వట్టిగా తిన్నా కానీ సూపర్ ఉంటుంది. కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలి, కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్, లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ రాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచిగా ఒక సాటలో వేసుకొని, నూనె వేడైంది. వేడి నూనె లోపల ఈ మనం అప్పాల మిషన్లో ఒత్తుకున్న అప్పాలు తీసుకొచ్చి గ్యారప్పాలు మంచిగా నూనెలో గోలియండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్ ఉంటాయి. ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అలా తీసుకొని మంచిగా ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత పూసకి ఏం లేదండి, మంచిగా వరిపిండి లోపల తగినంత కారం వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోర్రి. మెత్తగా కలుపుకున్న తర్వాత చూస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూస ఒత్తే మిషన్ లోపల ఆ పిండి వేసుకొని మంచిగా పూస ఒత్తుకోండి. వేడి నూనె లోపల ఈ పూస ఒత్తుకొని మంచిగా దూరగా కాల్చుకొని తీసుకోండి. ఓకేనా? సూపర్గా ఉంటుంది ఇది సుత. ఇప్పుడు హాస్టల్ నుంచి పిల్లలు వచ్చారు కాబట్టి ఇవి చేస్తున్నాము. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి ఒకసారి అట్లా సుత.
తర్వాత ఐటెం మురుకులు. బుజ్జే ఇటు చూడు, ఇటు చూడు, ఇటు. తర్వాత మురుకులు చేసాము. దీనికి పెద్ద హడావిడి ఏం లేదండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎక్కువ ఏమి ఉండయండి. వరిపిండి లోపల మంచిగా నువ్వులు కలుపుకోండి, ఉప్పు వేసుకోండి. నువ్వులు ఉప్పు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని నువ్వులు ఉప్పు మిక్స్ చేసుకొని మంచిగా మెత్తగా పిండి కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మురుకులు వస్తే మిషన్ లోపల పిండి పెట్టి మంచిగా మురుకులు సలసలగా ఆగుతున్న నూనె లోపల వేసుకొని మంచిగా గోలివ్వండి. అంతే అండి, పెద్దగా దీనికి ఎక్కువ ఏం అవసరం ఉండదు. వరిపిండి ఉప్పు నువ్వులు ఉంటే సరిపోద్ది, నూనె అంతే అండి. కట్టెల పొయ్యి మీద చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చేసి చూడండి. లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక కామెంట్ రాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. షార్ట్ వీడియోలు మంచిగా చూస్తున్నారు, ఫుల్ వీడియోలు మాత్రం చూస్తలేరు. ఒకసారి చూడండి, ట్రై చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టు మాకు వెళ్ళవేళ్ళలో ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.